ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాను కలిసి నగర అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తారక రామనగర్ ప్రాంతంలో చాలా కాలంగా కొనసాగుతున్న ప్రధాన డ్రైనేజ్ సమస్యపై విస్తృతంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో నిర్మించాల్సిన మేజర్ డ్రైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ, ఓఎన్జీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పరస్పర సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధి పనులు, వాటి ఆర్థిక ఆమోదాలు, నిధుల కేటాయింపులు, అమలు పురోగతిపై కమిషనర్ తో సమీక్షించారు. పుష్కరాలకు ముందుగానే అవసరమైన పనులను పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 10వ తేదీన విఎల్పురం ఇండోర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నగర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా నాయకులు అధికారులను కోరారు.